ఇక దాంతోపాటు అదే వేదిక మీద నుంచి దళిత ద్రోహి ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వమో వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కేసీఆర్ గారు దళిత బంధు అని ఒక స్కీమ్ పెట్టారు. దళిత బంధు స్కీమ్ ఏంటంటే ఒక 10 లక్షల రూపాయలు దళిత కుటుంబానికి ఇచ్చేటువంటి స్కీమ్. బేసిక్గా గవర్నమెంట్లు ఎట్లా చేస్తాయంటే ఏదైనా సబ్సిడీ కింద ఇస్తాయి. ఒక సబ్సిడీ కింద 60% 40% ఇచ్చి మిగతాది మీరు లోన్ తెచ్చుకోవడమో మీరు కాలేసుకోవడం చేస్తారనమాట. అలా కాకుండా 100% సబ్సిడీ కింద లెక్క మొత్తం 10 లక్షల రూపాయలు నాట్ రీఫండబుల్. ఈఎంఐలు కట్టేది లేదు, మిత్తిలు కట్టేది లేదు, మళ్ళీ రిటర్న్ కట్టేది లేదు. ఇలా కట్టేది లేకుండా 10 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఇచ్చేటువంటి విధంగా దళిత బంధు అనేటువంటి స్కీమ్ తెచ్చారు. దళిత బంధు, ఈ దళిత బంధు స్కీమ్ తెస్తే దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది అంటే, మేము అధికారంలోకి వస్తే కేసీఆర్ 10 లక్షలే ఇస్తున్నాడు కదా, మేము 12 లక్షలు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. 10 లక్షలే ఇస్తా అన్నారు, మేము 12 లక్షలు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. నిజంగానే ఇస్తారు కావచ్చు అని చెప్పేసి దళిత సమాజం కూడా కొంత దళిత బంధు మీద కూడా కొంత చిన్న వ్యతిరేకత వచ్చింది అప్పట్లో. ఏంటంటే పక్క ఆయనకు వచ్చింది, యువతల ఆయనకు రాలేదు, యువతల ఆయనకు వచ్చింది, యువతల ఆయనకు రాలేదు, ఆయనకు వచ్చింది మాకు రాలేదు అనేటువంటి, అంటే ఎట్లా ఉంటుంది అంటే కొంత అందరికి ఒకటేసారి రావాలి, మాకు కూడా రావాలనేటువంటి అదిలో ఉంటుంది ప్రజలకు ఎవరికైనా. సో కాబట్టి కొంత అదేమో విడతల వారిగా ఇచ్చేటువంటి కార్యక్రమం 100% ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇస్తాము అని చెప్పేసి నాటి ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. కానీ విడతల వారిగా ఇచ్చుకుంటూ పోతాము, నియోజకవర్గంలో కొంతమందికి ఇచ్చుకుంటూ పోతాం. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళిత కుటుంబానికి బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించి ఆ కుటుంబాన్ని చేయుత తీసుకొచ్చి దాన్ని బిలో పావర్టీ లైన్కి పైకి తీసుకురావాలి. మరీ పేద మధ్యతరగతి కుటుంబాలు కాకుండా మధ్యతరగతి కుటుంబాలకు తీసుకురావాలని చెప్పేసి ఆయన ఆకాంక్షించిండు. సో దాంతో కొంత లైట్ అక్కడక్కడ వ్యతిరేకత వచ్చింది. దాన్ని క్యాచ్ చేసుకొని మేము 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం నాడు మేనిఫెస్టోలో పెట్టింది. నిజంగానే ఇస్తారు కావచ్చులే అని చెప్పేసి అనుకున్నారు. కానీ తీరా అధికారంలోకి వచ్చినాక కొత్తగా 12 లక్షలు ఇవ్వకపోగా ఆ వచ్చేటువంటి 10 లక్షల స్కీమ్ కూడా బంద్ చేసిర్రు. అప్పటికే కొంతమందికి వచ్చి కొంతమందికి రాకుండా విడతల వారికి ఆగినవి కూడా ఆపేసిర్రు. ఎక్కడికక్కడ ఆగిపోయిన దళిత బంధు అనేటువంటి స్కీమ్ పైసలు కూడా ఇంకా దాంట్లో ఇచ్చేటువంటి అవకాశమే లేకుండా చేసిర్రు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. బేసిక్గా ప్రతి సంవత్సరము కొంతమందికి బడ్జెట్లో డబ్బులు కేటాయించుకొని ఇచ్చేది ఉండే. పోనీ అది కాకుండా ఏమైనా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇస్తున్నారా, ఇంకేమైనా ఇస్తున్నారా అంటే అవి కూడా లేవు. సో ఇట్లా దళిత సమాజాన్ని మోసం చేసుకుంటూ పోతున్నారు. ఇట్లా మోసం చేయడమే కాకుండా దళిత నాయకులు ఎవరైనా అంబేద్కర్ గురించి మాట్లాడినా ఆ నాకెందుకు హైదరాబాద్లో అంత ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహం సచివాలయం పక్కన ఉంటే దాదాపు 2 సంవత్సరాల పాటు ఆ విగ్రహం వైపు కన్నెత్తి చూడలే ఈ ప్రభుత్వం. కన్నెత్తి చూడలే, కనీసం ఒక పూలమాల వేయలే, ఓ నివాళులు అర్పించలే, ఓ దండం పెట్టుకోలే ఆడుకోయి. సరే వీళ్ళు పెట్టకపోతే మాయే ఈ హైదరాబాద్ను చూడడానికి వచ్చినటువంటి పర్యాటకులన్నా పోదామంటే ఆడికి లాక్లేసి పెట్టడం. ఎప్పటికప్పుడు ఏదైనా అకేషన్ వస్తే ఆ అకేషన్లో లోపలికి పోకుండా లాక్లేసి ఆడ పోలీసు వాళ్ళని కావలు పెట్టడం, లోపలికి ఎవరు పోకుండా. పోనీ మేమన్నా పోతామని ప్రతిపక్షాల వాళ్ళు ఏమైనా ట్రై చేస్తే వాళ్ళని పోనీయకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి. కాంగ్రెస్ అంటేనే నాడు కాంగ్రెస్ అంబేద్కర్ని ఓడించింది ఆయన ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు. నేడు అంబేద్కర్ని అవమానపరుస్తుంది ఇదే కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి అక్కడ అంబేద్కర్ని అవమానపరిచారు, ఇక్కడ అంబేద్కరిస్టులను, అంబేద్కర్ని అభిమానించే వాళ్ళను, అంబేద్కర్ సిద్ధాంతాలు నమ్మే వాళ్ళను, ఆయన దేవుడిగా పూజించే వాళ్ళని కూడా ఈ రకంగా అవమానపరచడం. అంబేద్కర్ జయంతి రోజు ఒక నాయకుడికి ఆయన బట్టలు ఊసిపోతున్నా సరే పోలీసులు గొర్ర గుంజుకపోయి అరెస్ట్ చేసి అక్కడనే నిన్న ఆత్మగౌరవ గర్జన సభ అక్కడ ఏర్పాటు చేసి ఆయనకు సన్మానం చేసి అక్కడ నుంచే దళిత సమాజానికి కానీ తెలంగాణ సమాజానికి కానీ ఒక పిలుపునిచ్చారు బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు ఎక్కడైతే మనల్ని అవమానపరచారో అక్కడనే మనం వాళ్ళకు బుద్ధి చెప్పాలి అని చెప్పేసి చేసినారు అనమాట. సో ఈ రకంగా జరిగినటువంటి వ్యవహారం ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్క వర్గాలను ఒక్కొక్క రంగాలను ఏ రకంగా అది చేసుకుంటూ పోతా ఉన్నారో మీరు చూడొచ్చు.